ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన ఉద్దండు, హైదరాబాద్ తొలి మేయర్, స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ జర్నలిస్టు, సంఘ సంస్కర్త అయినటువంటి కీర్తిశేషులు కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి 56వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా కొరివి కృష్ణస్వామి సేవా సమితి, అదేవిధంగా తెలంగాణ మన ముదిరాజు మహాసభ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఈరోజు గ్రామాన కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారికి నివాళులు అర్పించి వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇవాళ కొరివి కృష్ణస్వామిని నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు వేడుకున్నా అసలు కొరివి కృష్ణస్వామి గారి జయంతిని, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి మేము ఎన్నో వేదికల్లో విజ్ఞప్తి చేసినప్పటికీ మరి ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం పోయింది, పతనం అయిపోయింది. మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, అయ్యా తొలి మేయరు వారి విగ్రహాన్ని ట్యాంకు పైన పెట్టాలి. అదేవిధంగా వారి వర్ధంతి జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి ముదిరాజ్ సమాజం ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి భూమిక పోషించింది. తెలంగాణలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగాలని, తెలంగాణలో ప్రజా సంఘాలకు హక్కులు రావాలని, బహుజనులకు హక్కులు రావాలని, ఏదైతే సాధించుకున్న తెలంగాణ ఉందో ఆ తెలంగాణలో నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి జాతులను చైతన్యం చేయడంలో ముదిరాజుల పాత్ర చాలా కీలకమైనది. ఇవాళ ముదిరాజుల పోరాటం మూలంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. కానీ మేము లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం, మాకు గెలిచిన ఒకే ఎమ్మెల్యే మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని మేము అనుకున్నాం, మేము ఆశించినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ వేదిక నుంచి కోరుతున్నాం, ఇవాళ మక్తల్ శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వాకిడి శ్రీహరి ముదిరాజు గారిని క్యాబినెట్లో తీసుకోవాలని, ఆ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా హక్కుల కోసం మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధమైనటువంటి జాతిది. ఈ జాతిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ మేము ఒకరిని ఓడగొట్టినాం, ఒకరిని గెలిపించినాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా ఓట్లే కీలకం. కానీ ఇవాళ మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో మా ఏ గ్రూపును అమలు చేస్తామని చెప్పి మీరు పెట్టినారు, మేము సంతోషం. మా యువతకు, మా విద్యార్థులకు 10 ఏళ్ళుగా ఉద్యోగాలు రాక, ఉపాధి అవకాశాలు రాక బాధపడుతున్నాం కనుక ఒక 10,000 కోట్లతోటి ఆర్థిక సహకార సంస్థ ఏర్పాటు చేసి మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం. మరి శాసనసభలో మా పాత్ర ఒక్కటే, ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ తగిన స్థాయిలో ఈ జాతికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ కొరివి కృష్ణస్వామి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జై ముదిరాజ్.